తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై సర్కార్ కసరత్తు చేస్తుంది. 10th ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రులతో సమావేశమయ్యారు. అణిచివేయబడిన కులాల్లోని అసమానతలను రూపుమాపేందుకే వర్గీకరణ అని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. వర్గీకరణ అనేది ఏ కులానికో వర్గానికో వ్యతిరేకం కాదన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతి గడపకు వర్గీకరణ ఫలాలను తీసుకెళ్లే బాధ్యతను ఎమ్మెల్యేలు తమ భుజాలపై ఎత్తుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి దామోదర రాజనరసింహతో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, లక్ష్మీకాంతారావు, అడ్లూరి లక్ష్మణ్, మందుల సామేల్, వేముల వీరేశం భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. వర్గీకరణలో అవలంబించిన శాస్త్రీయ పద్ధతులను ప్రజలకు సవివరంగా చెప్పాలన్నారు. ఇతరులు సృష్టించే అపోహలను, అనుమానాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికాకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులదేనని తేల్చి చెప్పారు. ఇక వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్దతుగా నిలిచిందని మంత్రి దామోదర గుర్తు చేశారు. 2005లో అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా వైఎస్ఆర్ తీర్మానం చేశారని, ఆ తీర్మానం ఆధారంగా 2006లో నాటి యూపీఏ సర్కార్ ఉషా మెహ్రా కమిషన్ వేసిందన్నారు. 2018లో రాహుల్ గాంధీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని హైదరాబాద్లో జరిగిన ఎడిటర్ మీట్లో చెప్పారన్నారు. 2023లో చేవెళ్లలో జరిగిన ఎస్సీ డిక్లరేషన్ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేశారని గుర్తు చేశారు. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించేందుకు సీనియర్ అడ్వకేట్ను సీఎం రేవంత్ రెడ్డి నియమించారన్నారు. 2006 నుంచి పెండింగ్లో ఉన్న కేసులో 2024 ఆగస్టు 1న తీర్పు వచ్చిందని, తీర్పు వచ్చిన గంట లోపలే వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని మంత్రి దామోదర గుర్తు చేశారు. ఆ వెంటనే కేబినెట్ సబ్ కమిటీని నియమించారని, ఆ తర్వాత వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ను నియమించారని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా జనాభా, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కమిషన్ అధ్యయనం చేసిందని మంత్రి దామోదర తెలిపారు. ఉమ్మడి 10 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నుంచి, ఆయా సామాజిక వర్గాల సంఘాల నుంచి రిప్రజెంటేషన్లు తీసుకుందన్నారు. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో సుమారు 8,000కు పైగా వినతులను తీసుకుని వాటిని క్రోడీకరించిందన్నారు. అన్ని రకాల విశ్లేషణ, అధ్యయనం తర్వాత శాస్త్రీయంగా రూపొందించిన రిపోర్ట్ను అందించిందన్నారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన మరునాడే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారని మంత్రి చెప్పుకొచ్చారు. కోర్టు తీర్పు వచ్చిన 6 నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఇది కాంగ్రెస్ కమిట్మెంట్ అని, సీఎం రేవంత్ రెడ్డికి మాదిగల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని, ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు మంత్రి దామోదర రాజనరసింహ.